ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మతిమరుపు గురించి మాట్లాడుకుందాం. ఫర్గెట్ఫుల్నెస్. మనం చాలాసార్లు కొన్ని థింగ్స్ మర్చిపోతూ ఉంటాం. లైక్ ఏదైనా బయట నుంచి వచ్చినప్పుడు కార్ కీస్ ఎక్కడైనా పెడతాం, బైక్ కీస్ పెడతాం, లేదా కొన్ని పేపర్స్ కానీ బిల్స్ కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోతాం. మళ్ళీ అవి తీసుకోవాలన్నప్పుడు ఎక్కడున్నాయో గుర్తురాదు. అదే కాకుండా కొన్ని ఏదైనా సాంగ్ వింటాం, లేదా సినిమాలో హీరోని చూస్తాం, పేరు రావాలంటే వెంటనే పేరు గుర్తురాదు. ఈ సాంగ్ ఏ సినిమాలోదంటే బాగా విన్న సాంగే, కానీ ఏ సినిమాలో సాంగ్ అనేది మనకి వెంటనే గుర్తురాదు. కొన్నిసార్లు ఏంటంటే లైక్ కొన్ని ఇయర్స్, లైక్ ఇంపార్టెంట్ ఇయర్సే ఉన్నప్పటికీ ఏ ఇయర్లో జరిగింది అంటే మనకి సడన్గా స్ట్రైక్ కాదు. సో ఇవన్నీ ఫర్గెట్ఫుల్నెస్ కాదు, మెమొరీ ప్రాబ్లమ్స్ కాదు, ఇది అందరికీ ఉండేది. ఇవన్నీ జనరల్గా ఎందుకు అవుతాయి అంటే, జనరల్గా మనం ఏదైతే యాక్టివిటీ చేస్తుంటామో అప్పుడు దాని మీద అటెన్షన్ పెట్టకపోవడం. లైక్ మనం బయట నుంచి వస్తాం, ఇంట్లోకి వస్తాం, కీస్ ఎక్కడో పెడతాం, కానీ మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. సో అది ల్యాక్ ఆఫ్ అటెన్షన్. అదే కాకుండా మల్టీ టాస్కింగ్, ఒకటేసారి 4-5 పనులు చేస్తూ ఉంటాం, అప్పుడు మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవే కాకుండా నిద్ర లేకపోవడం, లేదా ఆల్కహాల్ తీసుకోవడం, అన్నిటికంటే మించి మెంటల్ టెన్షన్స్, ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం, నడిచేటప్పుడు బైక్ నడిపేటప్పుడు ఏదో మనం ఆలోచించుకుంటా పనులు చేస్తూ ఉంటాం. ఇది కాక డిప్రెషన్, ఇంకా ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్, సరైన హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం, వీటన్నిటి వల్ల లైక్ ఇట్లా కొన్ని చిన్న చిన్న ఇన్స్టెన్సెస్లో మన బ్రెయిన్ సరిగ్గా వర్క్ కాదు. అదే కొన్నిసార్లు లైక్ కామ్గా కూర్చొని టెన్షన్ లేకుండా ఆలోచిస్తే కొంతసేపటికి ఆ సినిమా హీరో పేరు, ఆ పాట ఎక్కడ ఎక్కడ ప్లే అయింది, అవన్నీ మళ్ళీ మనకి గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.